కట్టినాం. ఇంతకంటే దౌర్భాగ్యం పరిస్థితి ఏమైనా ఉంటుందా? అంటే తెలంగాణ ప్రజల మనసుల్లో రేవంత్ రెడ్డి గారి గురించి చెడుగా మాట్లాడాలన్న ఉద్దేశమే తప్ప నీకు ఇంకొక ఉద్దేశమే కనపడలేదు. కావాలని బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ముడిపెట్టి మాట్లాడుతాం. నిన్ననే రాసే లొల్లి చెల్లి ఏమని, మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలలో మన అందరం కలిసి ఒకటే పని మీద పని చేసినాం, నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళకి మద్దతు ప్రకటించినాం, 2-3 దయ్యాలు ఉన్నాయన్నాడు. మరి నువ్వు ఒక దయ్యమే కదా అందులో, మీ అయ్య చుట్టూ 2-3 మగ దయ్యాలు ఉన్నాయంటే నువ్వు మీ బావ ఇంకెవరు ఉంటారు, మీరే కదా. దానికి సమాధానం చెప్పవా అంటే ఈ పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటే తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాం. హెచ్సియు భూముల మీద ఇప్పటి మటుకు బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అంటాడు. బీజేపీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు యాక్షన్? అవునా, దొబ్బిందా పైన ఫీజు ఏమన్నా దొబ్బిందా? సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వచ్చి నివేదికను ఏప్రిల్ 14 నాడు సుప్రీంకోర్టుకి ఇచ్చారు. ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ సమయం అడిగింది రిప్లై ఇవ్వడానికి. తెలంగాణ గవర్నమెంట్ 12 మే నాడు రిప్లై చేసారు ఆ నివేదిక మీద. వేస్తే మళ్ళా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ 14 మేకి మళ్ళీ ఒక పిటిషన్ వేసారు. ఏది దానికి మనం ఇచ్చిన దానికి మనం మళ్ళీ సమయం అడిగితే జూలై 23వ తారీఖు నాడు సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. దీనికి బీజేపీ నాయకులకు ఏం సంబంధం హెచ్సియు భూములకు? మెంటల్ ఎక్కిందా? ఏదైనా మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంటే ఒక పొలిటికల్ పార్టీ వచ్చి ఇక్కడ యాక్షన్ తీసుకుంటుందా హెచ్సియు భూమి మీద? హెచ్సియు భూమి గవర్నమెంట్ భూమి అని తేటతెల్లం అయిపోయింది కేటీఆర్. ఎందుకంటే మీకు చేతగాలే 10 ఏళ్ళు దాన్ని కాపాడనికే. రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని కాపాడి తెలంగాణ అవసరాల కోసం వాడుకుందామన్న ఆలోచన తెలంగాణలో ప్రజలు అర్థం చేసుకోవాలి. తలకు తోకకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ ఈ 2 అంశాలే ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకటేమో యంగ్ ఇండియా, రెండోమే హెచ్సియు. దేనికి పెట్టినావు ప్రెస్ మీటు? ఏం చెప్పాలనుకొని పెట్టినావు ప్రెస్ మీటు? ఇక పోతే కాళేశ్వరం పేపర్ మళ్ళీ తీసిండు, ఇట్లా చూపించిండు అలా. అరే కాళేశ్వరం గురించి క్లీన్ చిట్ ఇవ్వలేదురా నాయన సుప్రీంకోర్టు. నాగం జనార్దన్ రెడ్డి కేసు వేసింది, పాలమూరు రంగారెడ్డి ఇష్యూలు వేసిర్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆల్రెడీ మీకు మీ నాయనకు అందరికీ, మీ నాయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇప్పుడు ప్రజెంట్ ఆయనే కదా దీనికి డిజైన్ గీసి కట్టింది. కేసీఆర్ అనబడే అలియాస్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు టాప్ ఇంజనీర్ అని నువ్వు చెప్తున్నావు. ఏంది అలా రాసింది ఇలా పేపర్ ఇట్లా చూపించిండు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే కాళ్ళు ఎందుకు గుంగినాయి? మళ్ళీ దానికి ఏమంటాడు? ఇలా మర్చిపోయినట్టు నా విషయం. కేటీఆర్ ఇవాళ కొద్దిగా ఒక సబ్జెక్ట్ మర్చిపోయిండు. ఏమని? కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టిన విషయం చెప్పలేదు. మరి అదెందుకు మర్చిపోయినావు నాయన పిట్టకథల ద్వారా? ఎందుకంటే 2-3 రోజుల నుంచి ఇదో కొత్త కథ తీసిండు. కాంగ్రెస్ వాళ్ళు అయాల ఎలక్షన్ల ముందు కుట్ర చేసి బాంబులు పెట్టిరని. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టించేది ఎందుకు? నువ్వు పని చేయి. ఆడ ఎవరో ఏఈ తీసుకుపోయి కేసు ఫైల్ చేసినట్టున్నావు కదా. కాళేశ్వరం మీ అయ్య కట్టింది బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అయితే, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ కూడా లేదు, అంతకుముందు శ్రీశైలం కూడా లేదు, అంతకుముందు జూరాల కూడా లేదు. ఏది కూలకుండా మీది ఒకటే ఎందుకు కూలింది? అది కూడా పట్టుమని 10 నాళ్ళు కాకముందే, దాని నుంచి 10 మందికి 10 ఎకరాలకు నీళ్లు తాగకముందే ఈ పంచాయతీ జరిగింది. అవన్నీ పక్కన పెట్టి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాల్సింది దేనికి? నువ్వు ఇవాళ ప్రెస్ మీట్ నువ్వు పెట్టాల్సింది తెలంగాణ ప్రజల ముందు నిన్న మీ చెల్లి కవిత చేసిన లొల్లి ఏందనే విషయం చెప్పని. కానీ నువ్వేం చేసినావు? ఆఖరికి మా పార్టీ కామన్ అంటే ఓన్ పార్టీ అంటే కామనే. మరి నేను కూడా కవిత గారికి ఒకటి చెప్తున్నా, కవితమ్మ నిజంగా నువ్వు ఆ దయ్యాల మీద, మీ నాయన పక్కన దయ్యాలు ఉంది వాస్తవమే అయితే, నువ్వు ఇమీడియట్గా ఈ దయ్యాలు, ఆ రోజు ఇరిగేషన్లో ఉన్న దయ్యం, ఆ రోజు మున్సిపల్లో ఉన్న దయ్యం, ఈ దయ్యాలన్నీ ఎన్ని స్కాములు చేసి 7 లక్షల కోట్లు దోచుకున్నాయో, నీ మీద తెలంగాణ ప్రజలకు ఒక మంచి నాయకురాలుగా ఒక పట్టు కావాలన్నా, ఒక మంచి అభిప్రాయం రావాలన్నా ఈ దయ్యాల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి ఒక లెటర్ రాయి. దాంతో తేట తెల్లమైపోద్ది నువ్వు నిజంగానే చేసే ఆరోపణలు నిజమని. కేవలం ఆరోపణలు రాజకీయాలు చేసి నువ్వు పోయి మీ నాయనతో మాట్లాడుకొని మీరందరూ ఆస్తి పంపకాలలో పంచాయతీ ఉంటే ఒక లెటర్ ఎవరో లీక్ చేసిరని మీరే పంచాయతీ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు, మీ కుటుంబాన్ని. నిజంగా నీకు ఈ దయ్యాలు, ఈ మొగ దయ్యాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే ఈ మొగ దయ్యాల మీద నువ్వు కంపల్సరీ సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరుకుంటున్నావు. ఏదైనా చెప్తాడు. ఇప్పుడు చెప్పిన అంశాలన్నిటికీ అదే అంశము. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండి ఈరోజు. దేనికి పెట్టిండి అంటే అందరు ఏమనుకుంటారు? పొద్దున 11ంటికి ప్రెస్ మీట్ పెట్టిండంటే కొత్త అంశాలు ఏముంటాయి?
రేవంత్ రెడ్డి పేరు ఉంది కాబట్టి ఆయన తప్పు చేసిండు అని చెప్పింది. అదే ఈడీ కవిత పేరు లిక్కర్ కేంద్రంలో పెట్టింది. మరి కవిత చేసినట్టే అది అవినీతించినట్టుగా దాని ఎట్లా కౌంట్ చేయాలి? ఈడీ ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యురాలి మీద కేసు పెట్టినప్పుడు కేసీఆర్ వచ్చి ఈడీని వదిలిపెట్టిండు. ఈడీ అనేది బీజేపీ పార్టీ అనుసంధానంలో నడుస్తున్నటువంటి బీజేపీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు, అది బీజేపీ కార్యకర్త లెక్క వ్యవహరిస్తుంది. అది ఒక ఏజెన్సీ కాదని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు ఈరోజు యంగ్ ఇండియా విషయానికి వస్తే కేటీఆర్ మాటలు రెండు వక్రీకరించినట్టే కదా. అంటే ఈడీని సమర్థిస్తున్నావా? కరెక్టే, ఈడీని సమర్థిస్తే మరి అప్పుడు లిక్కర్ కేసులో కూడా మీ కుటుంబ సభ్యురాల మీద అయినటువంటి కేసు కూడా మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. ఈరోజు ఈడీ నిజంగానే స్వచ్ఛందమైన పరిస్థితి ఉంటే నేను అందుకే చెప్తున్నా, 2012లో సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు ఫైల్ చేసినప్పటి నుంచి 2014 నుంచి అధికారంలో ఎవరురా? బీజేపీ ఉంది. మరి తేటతెల్లని చేస్తే అయిపోవు కదా, ఏముంది దాంట్లో? ఏదో ట్రాన్సాక్షన్ జరిగిందంటారు ఏజీఎల్ నుంచి యంగ్ ఇండియాకు, మరి చెప్పాలి కదా ఏం ట్రాన్సాక్షను. పుట్టిగానే అవసరానికి వాడుకొని వీళ్ళు అవసరానికి అలా ప్రెస్ మీట్ పెట్టడానికి నువ్వు తెలంగాణ ప్రజలు ఈరోజు ఆలోచించాలని తెలియజేస్తున్నాం. నమస్కారం. కేసు వేస్తే 11 సంవత్సరాలు